ఇంటికి రామాయణం సీరియల్ వస్తున్న రోజు వంట చేస్తున్న ఒక్కసారి కూడా బాగుందని చావరు. ఎప్పుడు చూస్తే మా అమ్మ 30 ఏళ్ళ నుంచి సంసారం చేస్తున్నాను, కొంచెం కూడా పెళ్ళం మీద ప్రేమ లేదు. నేను చస్తే కదా విలువ. ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్వే కదా చెప్ప గోడకు చేసావా మరి. ఇంట్లో ఎక్కడ గోడ లేవా? ఇక్కడ చాలా పోయి అక్కడ నువ్వు వెళ్ళి ఇంటికి రామాయణం చూసుకో. చూసిన మా అక్క మా చెల్లి మా తమ్ముడు అనుకుంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే పెళ్ళం బిడ్డల గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ అమ్మాయిలు చెల్లి ఉంటే చాలు, మనం అవసరం లేదమ్మా. ఆదివారం వస్తే చాలు రావు గారు సుబ్బారావు గారు అనుకుంటే వాళ్ళని వేసుకొని వెళ్ళిపోవడమే. పెళ్ళం పిల్లలతో టైం స్పెండ్ చేద్దామనే ఉండదు మీకు. వెళ్ళండి, రావు గారు సుబ్బారావు గారు మీకు వంట వండి పెడతారు, అమ్మ పెట్టదు. ఇంటింటి రామాయణంలో అక్షయ్కి అవనీలా నాకు నీ గోలు ఎక్కువైపోయింది, నేను బయటికి పోతున్నా. వెళ్ళిపోండి, మీరు కూడా అవనికి అక్షయ్ దూరం వెళ్ళినట్టు వెళ్ళిపోండి ఇంట్లోంచి. నేను కూడా మీరు వచ్చేసరికి వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది మీకు. వెళ్ళిపో నాన్న వెళ్ళిపో, నువ్వే మాకు అవసరం లేదు. అమ్మా నేను నీకున్నానే. 20 రూపాయలు వచ్చి కాయగూరలు తీసుకురారంటే 10 సార్లు ఆలోచిస్తా. నువ్వు నాకున్నావు, నన్ను పోషిస్తావా? అయినా నాన్న మీద అరుస్తున్నావు ఏంట్రా? ఆయన మన కోసం రెక్కలు ముక్కలు చేసుకొని రోజు ఎంత కష్టపడతారో తెలుసా నీకు? అది కాదు, నాన్న తిట్టాడు కదా, సో అందుకని. నా మొగుడు నన్ను తిడతారు, నా మొగుడిని నేను తిడతాను. నీకేంట్రా మధ్యలో? కుదిరితే కలపడానికి ట్రై చేయాలి కానీ విడగొడుతున్నావు ఏంటి? నేనే విడగొట్టానే. నీకు సిగ్గులేదురా? నీకు సిగ్గులేదు? ఆరాధ్యం చూసి నేర్చుకో. అది వాళ్ళ అమ్మ నాన్నలు కలపడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా? ఆగు, ఆరాధ్య ఎవరికి తెలీదు? నీకెందుకు తెలుస్తుంది? నీకు చదువు తెలీదు, ఆరాధ్య తెలీదు, ఏమీ తెలీదు. ఇంటికి రామాయణం సీరియల్ చూస్తే తెలుస్తుంది.